మీనా విషయంలో అవమానించిన వాళ్ళందరి లెక్కలు సరిచేస్తానంటూ బాలు ఇచ్చిన ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. దానికన్నా ముందు మీనాని మంచి చీర కట్టుకోమని బయటికి వెళ్దామని చెప్తాడు. మీనా చాలా చక్కగా అందంగా రెడీ అవుతుందనమాట. పట్టు చీర టైపు కడుతుంది చీర. ఎంత బాగున్నావో తెలుసా మీనా, ఇలాంటి చీరలు రోజు ఎందుకు కట్టుకో నువ్వు అంటే, భలే ఉన్నారండి మీరు, నేను ఇలాంటి చీరలు కట్టుకుని పని చేయడమేనా, ఇంట్లో ఎంత పని చేయాలి, లేదు మీనా రోజు నువ్వు ఇలాగే మంచి మంచి చీరలు కట్టుకుని అందంగా రెడీ అవ్వాలి అని అయితే చెప్తూ ఉంటే, రోజు నన్ను బయటికి తీసుకెళ్తారా ఏంటి మీరు అంటే, ఏమో తీసుకెళ్ళొచ్చేమో అంటూ ఒక హింట్ ఇస్తాడనమాట. ఇక అందరి లెక్కలు సరిచేస్తానని చెప్పాడు కదా, ఏంటంటే ప్రభావతి పూల కొట్టు అని ఒక బండిని తయారు చేయించి ప్రభావతి పేరే పెట్టి ప్రభావతికి పెద్ద షాక్ ఇస్తాడు. సత్యంకి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది, ఒక ప్రభావతికి తప్ప. ఎందుకంటే ఆ స్టేటస్ చూసుకుంటుంది కదా, బ్యూటీ పార్లర్ ఇంకేదో అయి ఉంటే పెద్ద గొప్పగా ఫీల్ అయి ఉండేది. పూల కొట్టు అనేసరికి ఆమె సాదా సీదాగా తక్కువగా చులకనగా చూస్తుందన్నమాట. అయితే అందరి లెక్కలు సరిచేయడం ఏంటంటే, శృతి ఎలా అయితే అవమానించిందో, డబ్బులు విలువ కట్టి ఇచ్చిందో, అలాగే రిబ్బన్ కట్ చేయించి శృతి చేతులతోనే డబ్బులు అంటే శృతి 2000 ఇచ్చింది కాబట్టి 2500 పెట్టి శృతి పరువు తీస్తాడనమాట అందరిలో. అప్పుడు మీనా ఎందుకండి ఇదంతా అంటా ఉంటే, నీవు పడిన బాధ శృతికి అర్థం కావాలి కదా, మాటల్లో చెప్తే తనకు అర్థం కావడం లేదు, ఎంతైనా గొప్పింటి అమ్మాయి కదా, అందుకనే తనదైన స్టైల్లోనే చెప్తే ఆమె దగ్గరే నేర్చుకున్నాను ఇది అని చెప్పని డబ్బులు ఎక్కువ పెట్టి ఇస్తాడనమాట. శృతి అదే విషయాన్ని రవి దగ్గర చెప్తుంది. చూసావా మీ అన్న ఏం చేశాడు అంటే, మరి నువ్వు చేసిందే కదా మా అన్నయ్య కూడా చేశాడు, నువ్వు చేసినప్పుడు నీకు తప్పు అని తెలియనప్పుడు ఇప్పుడు దీన్ని తప్పు అని ఎలా అంటున్నావు నువ్వు అని రవి కూడా శృతికి వార్నింగ్ ఇస్తాడనమాట. మంచి పనే కదా చేశాడు బాలు, అదే మనం ఏదైతే తిరిగిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అని సింబాలిక్గా చెప్పాడనమాట బాలు. అదరగొట్టేశాడు మీనా విషయంలో. సూపర్ ట్విస్ట్ అంటే ఇదే చెప్పొచ్చు.